వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. ఎన్టీఆర్ గారు పొలిటికల్గా ఎంట్రీ ఇస్తున్నారని వచ్చిన ప్రచారం పైన ఎంతవరకు నిజం ఉంది? అలాగే ఊరు వాడ కార్యక్రమం గురించి జూలై 18న ఒక మీటింగ్ అయితే జరగబోతుంది. దానికి ఎన్టీఆర్ గారికి ఎంత సంబంధం ఉంది? అలాగే ఇది మన పొలిటికల్గా ఎన్టీఆర్ గారు ఎంట్రీ అవుతున్నారన్న వివాదం పైన, అలాగే తను చేసే సోషల్ వర్క్ పైన కూడా ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి మనందరికీ తెలిసిన విషయమే. అసలు ఎన్టీఆర్ గారు నిజంగా రాజకీయాలకు వస్తారా రారా అనేది మనము నట్టి కుమార్ గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే సార్. ఎన్టీఆర్ గారు నిజంగా రాజకీయాల్లోకి వస్తారు అన్న ఒక ప్రచారం అయితే సాగుతుంది కదా, అందులో వాస్తవం ఉందా సార్? ఇప్పుడు దాదాపు నేను ఒక 20 సార్లు చెప్పుంటా, ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి ఇప్పుడు వచ్చే పొజిషన్ లేదు. ఎందుకు లేదు అంటే దానికి కూడా చెప్పాను. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు కానీ ఆయన డేట్స్ ఇస్తూ ఉంటే ఇంకొక 20 సంవత్సరాల దాకా ఆయన ఖాళీ లేని పరిస్థితి. ఈజ్ అ టాప్ హీరోల్లో టాప్ హీరో, అంటే ఒక 4-5గురిలో టాప్ హీరో. వన్. రెండోది, ఆయనకు వచ్చిన రెమ్యునేషన్ కానీ, ఆయనకు వచ్చిన ఆలోచన కానీ, ఆయనకు వచ్చిన ఆదరణ కానీ రాజకీయాల కంటే సినిమా ఇండస్ట్రీ ఎక్కువ ఉంది. రాజకీయాల్లో లేదని నేను చెప్పను. రాజకీయాల్లో తాత వారసత్వం రావచ్చు, ఆయన ఎప్పటికైనా ఎంటర్ అవ్వచ్చు. ప్రశాంతంగా హ్యాపీగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. తాతగారి వారసత్వంలో సినిమా కంపల్సరీ. తాతగారి వారసత్వం రాజకీయ పార్టీగా రావటానికి టైం పడుతుంది. ఇప్పుడు వస్తారని నేను అనుకోను. కనుక ఈ ఊహగానాలని ఎవరో ఒక పెట్టి ఊరు వాడని పెట్టి ఆయన వస్తున్నాడు ఏదో అనౌన్స్ చేస్తున్నాడు అనేది తప్పు. ఇది తప్పుడు సమాచారం అని నేను అంటాను. ఎందుకంటే ఎన్టీఆర్ గారు కూడా దీని మీద చదువు తీసుకొని సీరియస్గానే తీసుకోవాలి. ఎవరు పెట్టారో వాళ్ళ మీద కంప్లైంట్ కూడా లాంచ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అసోసియేషన్ పెట్టి, ఫేక్ అసోసియేషన్ పెట్టి డొనేషన్లు వసూలు చేయడం, ఇవన్నీ కూడా ఈ పలానా తాలూకా పలానా అని వసూలు చేస్తున్నారు. అవి కూడా ఇవన్నింటిలో కూడా మనం యాక్చువల్గా ఎన్టీఆర్ గారి ఆఫీస్ నుంచి, జూనియర్ ఎన్టీఆర్ గారి ఆఫీస్ నుంచి సీరియస్గా తీసుకోవాలి. తీసుకోకపోతే కాదు ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో 5 రోజుల నుంచి పబ్లిసిటీ నడుస్తున్నప్పుడు ఇవాళ తీసుకున్నారు. అది 5 రోజుల ముందే ఆదిలోనే దాన్ని కట్ చేసి ఉంటే బాగుండేమో. రెండోది, ఇలాంటివి ఇంతకుముందు కూడా వచ్చాయి, ఓహోగాలు ఇంతకుముందు కూడా వచ్చాయి. దీంట్లో కొంత కుట్ర కూడా దాగి ఉంది. ఆ కుట్ర ఏంటో, దాంట్లో మర్మం ఏంటో, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి కొన్ని కుట్రలు కూడా దాగి ఉన్నాయి. ఆ కుట్రలో భాగమే ఈ లెటర్లో అవన్నీ నేనేమని అనుకుంటున్నాను. నేనైతే జూనియర్ ఎన్టీఆర్ అనేది ఒక శక్తి, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అంటే కోట్లాది మంది అభిమానులున్న జూనియర్ ఎన్టీఆర్. నేను అభిమానించే నటులు అందరూ ఉన్నారు. అందరిలో కూడా నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు బాగా క్లోజ్ కూడా. అంటే క్లోజ్ విషయంలో కూడా వాళ్ళ ఫ్యామిలీ కానీ ఆయన నాకు బాగా క్లోజ్. అయితే ఆయన సినిమాలు బాగుంటాయి. ఆయన ఎదుగుతూ వస్తున్నప్పుడు ఇప్పుడు రాజకీయాల కోసం డిస్కస్ చేసే అంత ఆలోచన ఆయనకి లేదు, ఇప్పుడు టైం లేదు. ఎందుకంటే సినిమాలు ఇప్పుడు బ్రహ్మాండమైన రెమ్యునేషన్స్తో బ్రహ్మాండంగా అభిమానులు సినిమాలు ఆదరిస్తున్నారు. కనుక తాతగారు పెట్టిన టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు రన్ చేస్తున్నారు, లోకేష్ గారు చూస్తున్నారు. ఆయన పార్టీ పెడతాడా లేకపోతే అదే పార్టీలో ఉంటాడా? తాతగారి పార్టీలో నేను ఎప్పుడు పిలిచినా నా అవసరమైనప్పుడు వస్తాను అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. కనుక ఇక్కడ మనం ఏది ఏమైనా ఆయన స్వేచ్ఛ, ఆయన ఇష్టం. అది ఆయన ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు, తాతగారి పార్టీకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా సినిమా ఇండస్ట్రీ మీదే నమ్ముకొని ఉంటారా? ఎందుకంటే ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ మీద నమ్ముకొని ఉంటారు. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా సినిమా ఇండస్ట్రీ ఉంటుంది కాబట్టి సినిమా ఇండస్ట్రీలో అందరూ కావాలి, అందరిలో నేను ఉండాలి. కనుక దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటారని అనుకుంటున్నాను. నేను ఇందాక లెటర్ సారాంశం కూడా చూశాను. ఎటువంటి రాజకీయ సమస్య లేదు, సమాధానం లేదు, ఏమీ ఒకటి ఎలాంటి పెట్టట్లేదు. ఫేక్ అసోసియేషన్ లేనుంటే దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకున్నాను. అది ముందు పెట్టుంటే బాగుండు. కనుక రాజకీయాల్లోకి మన ఊహాగానాలే తప్ప జూనియర్ ఎన్టీఆర్ గారు రారు. కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటివి ఏమైనా ఫేక్ ఉంటే మీరు ఇమ్మీడియట్లీ ఆఫీస్ నుంచి మీరు రియాక్ట్ అయ్యి ఇవాళ ఉంటే సీరియస్గా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అంతే. ఎందుకంటే ఆదిలో రాకుండా ఇలా రావడం వల్ల మీకు బ్యాడ్ నేమ్ వస్తుందని ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ కానీ ఇమ్మీడియట్లీ మీరు రియాక్ట్ అయ్యి దానికంటే ఒక టీం పెట్టి చేయాలి. అసోసియేషన్ కూడా చెన్నైలాగా రిజిస్టర్డ్ ఫామ్స్ పెట్టాలి. ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఇక్కడే ఉండే. ఎందుకంటే చిరంజీవి గారిది కానీ, బాలయ్యబాబుది కానీ, లేకపోతే శోభన్ బాబు గారిది కానీ, కృష్ణ గారిది కానీ అన్ని రిజిస్టర్డ్ అసోసియేషన్స్ ఉండే. దానికి జిల్లా కమిటీలు అన్నీ ఉండే.
ఇప్పటికీ కూడా కొన్ని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈసారి చాలా గట్టిగా పెట్టాలి. మీకు తమిళనాడులో చూడండి అసోసియేషన్ రిజిస్టర్డ్ కమిటీ ఉంటుంది, జిల్లా కమిటీ ఉంటుంది, స్టేట్ కమిటీ ఉంటుంది, నేషనల్ కమిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ కృష్ణ గారు నడిపారు, చిరంజీవి గారు నడిపారు. అలాగే బాలయ్యబాబు గారు నాకు అంతగా పెద్దగా నడపలేదు, కానీ బాలయ్యబాబు గారు ఇప్పుడు వాళ్ళు ఉన్న ఈ జిల్లా కమిటీలు అంటే స్టేట్ కమిటీలో అవన్నీ నడపలేదు. అలా స్టేట్ కమిటీలో అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ కూడా అందరూ ఇప్పుడు ఎవరైతే అసోసియేషన్లు ఉన్నాయో అసోసియేషన్లు కూడా ఈ ఫేక్ అసోసియేషన్ రాకుండా ఇవన్నీ కమిటీలన్నీ కూడా రిజిస్టర్డ్ బాడీలు పెట్టి స్టేట్ కమిటీల దాకా వేసి వాళ్ళు మంచి కార్యక్రమాలు, వాళ్ళ అభిమాని హీరో మీద మంచి కార్యక్రమాలు, ఆరోగ్య రీత్యా అన్నదాన కార్యక్రమాలు, లేకపోతే హెల్త్ కార్యక్రమాలు, ఇలాంటివన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేసేటట్టు వాళ్ళు అభివృద్ధి అంటే గవర్నమెంట్కి సపోర్ట్గా అభివృద్ధి చేయడానికి మన రాష్ట్రాన్ని మన నాయకుడి పేరు చెప్పి మన హీరో అంటే నాయకుడు అంటే హీరో పేరు చెప్పి మంచి కార్యక్రమాలు చేసేటట్టు ఉండాలి తప్ప ఇలా ఉండకూడదు. కనుక జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా వాళ్ళు అలాగే జిల్లా కమిటీలు స్టేట్ కమిటీలు వేసుకొని కరెక్ట్గా రిజిస్టర్డ్ బాడీలు పెట్టి దానికంటూ కరెక్ట్గా ఒక మానిటరింగ్ చేయాలి. ఎందుకంటే చిరంజీవి గారు దాంట్లోని స్వామినాయుడు గారు చేస్తారు నేషనల్ అధ్యక్షుడిగా. అలాగే ఇప్పుడు అలా తక్కువ దాంట్లో ఇక్కడ కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా వాళ్ళు రాష్ట్ర నేషనల్ అధ్యక్షుడు ఉన్నారు, వాళ్ళు కూడా కమిటీలు ఉన్నాయి. అలాగే తమిళనాడులో చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. కనుక అలాగే ఇక్కడ సేమ్ అసోసియేషన్లు అన్నీ కూడా పెట్టి అయ్యే రికగ్నైజ్డ్ బై విఏ అసోసియేషన్లో అనేది మనం పెట్టుకుంటే బాగుంటుందేమో, లేకపోతే ఇలాంటి ఫేక్ అసోసియేషన్లు రాకుండా ఉంటాయి అనేది నా ఉద్దేశం, నా ఆలోచన. అది అనుసరిస్తారని నేను జూనియర్ ఎన్టీఆర్ గారికి నాకు రిక్వెస్ట్. థ్యాంక్ యూ.